అండి వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ. అరకు సిరీస్లో డే 2 అండి. డే 1లో ఏ ప్లేసెస్కి విజిట్ చేసామన్నది ఫుల్ వీడియో చేసి లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. అండ్ డే 2లో ఏ ప్లేసెస్ కవర్ చేసామో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి డే 2 కూడా డే 1 లాగే సేమ్ రిపీట్ అయింది. రెయిన్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా నైట్ నుంచి కూడా కురుస్తూ ఉందన్నమాట. హిల్ స్టేషన్లో మనం వెదర్ కండిషన్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేమండి. సడన్గా చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మనం ప్రిపేర్డ్గా ఉండాలి దానికోసం. అండ్ లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఈ రిసార్ట్స్ కోసం. ఇది వచ్చి యాపిల్ రిసార్ట్స్ అండి. ఇది అరకు స్టేషన్ నుంచి అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ ఛార్జెస్ విషయానికి వస్తే డిపెండ్స్ ఆన్ సీజన్ అండి. మేము వెళ్ళినప్పుడు అయితే పర్ డే 2K ఛార్జ్ చేశారు. సో ఫస్ట్ అయితే కాఫీ ప్లాంట్ నుంచి స్టార్ట్ చేసాము. ఇదైతే సంక్రమెట్టలో ఉంటుంది. అండ్ ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. రీసెంట్గా అరకు వ్యాలీ కాఫీకి అయితే చాలా అవార్డ్స్ వచ్చాయండి. మెయిన్లీ 2018లో ప్యారిస్లో కండక్ట్ చేసిన ఈవెంట్లో అయితే గోల్డ్ మెడల్ అయితే వచ్చింది మన అరకు వ్యాలీ కాఫీకి. హైట్లో క్రీపర్స్లా కనిపించేవన్నీ కూడా పెప్పర్ అండ్ కిందవన్నీ కూడా కాఫీ ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ వచ్చి వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుందండి లోపల. రోజైతే మా బ్యాడ్ లక్ అనే చెప్పాలి, లోపలికి ఎంటర్ చేయలేదు వెదర్ కండిషన్ బాగోపోవడం వల్ల. సో ఇక్కడైతే బయట చాలా స్పైసెస్ అండ్ కాఫీ పౌడర్స్ అమ్ముతారు. ఈ అరకు వ్యాలీ కాఫీ పౌడర్స్కి 10 yearsలో 7 అవార్డ్స్ రావడం అన్నది చిన్న మ్యాటర్ అయితే కాదండి, చాలా ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి. లోపలికి ఎంట్రన్స్ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి 50 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 20 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ షూట్స్కి కూడా పర్మిషన్ ఉందండి, దానికైతే 2K ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే కొనుక్కోకుండా వెళ్ళానండి. అందులోని మెయిన్గా కాఫీ పౌడర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. చిన్న బాటిల్ ఏమో 50 రూపీస్, పెద్దదైతే 100 రూపీస్ తీసుకున్నారు. ఫైనల్గా ఇంతవరకు వచ్చాక వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ కాఫీ ప్లాంట్స్ క్రాస్ చేశాక ఇమీడియట్గా వచ్చే నెక్స్ట్ ప్లేస్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఇదైతే బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇది అరకులోనే బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ప్లేస్ వచ్చి గాలికొండ వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ నుంచి చుట్టూ తిరిగి చూస్తే ఫుల్ గ్రీనరీ విత్ ఫాగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫొటోస్ దిగడం అన్నది పెద్ద టాస్క్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఆ గాలి వచ్చే ఫోర్స్కి. నెక్స్ట్ ప్లేస్ వచ్చి బుర్రా కేవ్స్. ఆంధ్రాలోనే కాదు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ కేవ్స్లో ఇది ఒకటి. అండ్ అరకుకి మెయిన్ అట్రాక్షన్ కూడా ఈ కేవ్స్ అండి. వైజాగ్ నుంచి అయితే 90 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ట్రైన్ జర్నీ చేసి వస్తే మాత్రం బుర్రా కేవ్సే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అరకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ట్రైన్ జర్నీ అయితే ప్రిఫర్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ వైజాగ్ నుంచి అయితే ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది బుర్రా కేవ్స్కి. 40 కేవ్స్ అయితే క్రాస్ చేసుకుని వస్తుంది. టొరండోల్ ఎక్స్ప్రెస్ అనమాట. మస్ట్ ఎంజాయ్ చేస్తారు. అందులో కొన్ని 1 కిలోమీటర్ ఉండే కేవ్స్ కూడా ఉంటాయి. ఈ కేవ్స్ అయితే అనంతగిరి హిల్స్లో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ ఇవైతే ప్రకృతి సహజంగా ఏర్పడినవి. ఈ కేవ్స్ కోసం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్టింగ్లో బోర్డ్స్ ఉంటాయండి, ఎలా ఏర్పడ్డాయి అండ్ ఎవరు కనుక్కున్నారు అని. అండ్ ఇక్కడైతే మంకీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బివేర్ ఆఫ్ మంకీస్ అని కూడా బోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ కేవ్స్ని అయితే 1990లో రాష్ట్ర పర్యాటక సంస్థ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుని టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ కింద అయితే డెవలప్మెంట్ స్టార్ట్ చేశారంట. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా ఎక్సైట్మెంట్తో అండ్ ఎనర్జీతో దిగేస్తాము. బట్ బయటకు వచ్చేటప్పుడు ఉంటుంది అసలు మజా అండ్ సరదా. వీటినైతే 1807లో విలియం కింగ్ అనే భౌగోళిక శాస్త్రవేత్త అయితే కనుగొన్నారంటండి. ఇవైతే మాత్రం గోస్తాని నదిపై వస్తాయండి. అండ్ ఇవి 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినట్టు చెప్తున్నారు. వీటి తవ్వకాల్లో అయితే పురాతన కాలంలో వాడే వస్తువులు అయితే బయటపడ్డాయంటండి. సో వాటి ఆధారంగా ఇక్కడ మనుషులు నివసించేవారని చెప్తున్నారు. అండ్ ఈ లోపల నుంచి 1 కిలోమీటర్ నడిస్తే గోస్తాని నది అయితే చూడొచ్చు అంటండి. బట్ పర్మిషన్ అయితే ఇవ్వడం లేదంట. మనం కనుక లోపలికి వెళ్ళినప్పుడు గైడ్ కనుక హైర్ చేసుకుంటే వాళ్ళు చాలా డీటెయిల్గా అండ్ క్లియర్గా చూపిస్తారండి ఎక్కడెక్కడ ఏ షేప్స్ ఫామ్ అయ్యాయని. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి, ఆ గైడ్కి తెలియకుండా వాళ్ళ గ్రూప్లో కలిసిపోయి అవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు కావాలి అంటే.
లోపల ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉన్నారండి. చాలామంది సెలబ్రిటీస్ కానీ అండ్ టీవీ యాంకర్స్ కానీ వచ్చిన ఫొటోస్ అయితే ఉన్నాయి అక్కడ. ఇదైతే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన స్వయంభూ లింగం అనమాట. సో దీనికైతే ఫస్ట్ పూజ చేసిన తర్వాతే లోపలికి టూరిస్ట్ని అలౌ చేస్తారంట. లోపలైతే నేచర్గా ఏర్పడిన చాలా షేప్స్ అయితే ఉన్నాయండి. మదర్ చైల్డ్, హ్యూమన్ బ్రెయిన్, శివ పార్వతులు, ఏనుగు, మొసలి ఇలాంటి షేప్స్ అనమాట. సో అవైతే చాలా ఇయర్స్ వాటర్ ఫ్లో అవడం వల్ల ఆ రాపిడికైతే ఆ షేప్స్ డెవలప్ అవుతాయంట. సో లోపల అక్కడ కలర్ఫుల్ లైట్స్ అయితే సెట్ చేశారు. సో వాటి వల్ల ఇంకా అందంగా కనిపిస్తున్నాయి ఈ కేవ్స్. అండ్ ఇవైతే ప్రకృతి సహజంగా ఏర్పడినవి కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు వీటిని దేవుని నివాసంగా అయితే నమ్ముతూ ఉంటారంట. ఈ బుర్ర గుహలు అయితే సముద్ర మట్టానికి సుమారుగా 4500 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాయి. సో ఈ లోపలైతే చాలా మూవీస్ షూట్ చేశారు. సో మీకు బాగా తెలిసిన మూవీని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టోటల్గా లోపలైతే 412 స్టెప్స్ అయితే ఉన్నాయండి. చాలా ఎనర్జెటిక్గా దిగేసాం, కానీ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అందరూ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయాయి. బుర్ర అంటే వరియాలో రంధ్రం అని అయితే మీనింగ్ అంటండి. అండ్ కేవ్స్ అంటే గుహలు. ఇది పెద్ద రంధ్రంలా కనిపిస్తుంది స్టార్టింగ్లో. సో అందుకే వీటికి బుర్రా కేవ్స్ అనే నేమ్ వచ్చింది. ప్రకృతిని ఆరాధించి అండ్ అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే ఇష్టపడతారు. ఇక్కడ జిప్ లైన్ కూడా ఏర్పాటు చేశారండి. బట్ మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్డ్ ఉంది. అది అయితే హోటల్స్ చాలానే ఉంటాయి. ఇక్కడ బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ అండి. తప్పకుండా ట్రై చేయండి వచ్చినప్పుడు. ఇంకా ఫైనల్ టచ్గా షాపింగ్ అయితే ఫినిష్ చేసుకుని వెంటనే వైజాగ్ అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.